వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు అందరు కలిసి సీతారామ ప్రాజెక్టు కాడికి పోయినరట. 4-5 దినాల సంధి మంత్రులంతా పనిగట్టుకొని మరి సీతారామ ప్రాజెక్టు పనులు చూస్తున్నారు. ఇప్పుడు అందరూ ఎందుకు పోయినరు ఏం కథ అంటే చెప్తా పండ్రి. అదో చూసిర్రా, సీతారామ ప్రాజెక్టు పంపులను ట్రయల్ రన్ వేసిరట. గోదావరి నీళ్లు ఒక్కపారే ఇట్లా దుంకినాయి. మరి మిషన్లు, మోటార్లు, సాటర్లు చక్కగా పనిచేస్తున్నాయా లేవా అని ఇట్లా మళ్ళీ పారే ట్రయల్ వేసిరట. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు కూడా దగ్గరుండి నీళ్లను ఎత్తిపోస్తుంటే చూసిర్రు. ఇక ఇట్లా గోదావరి నది నీళ్లు పొంగి పొర్లుతుంటే మురిసిపోయి లోపలికెళ్ళి వస్తున్న సంబురాన్ని ఆపుకోలేక ఆనందంగా పువ్వులు కూడా జల్లిర్రు. అయ్యా రాష్ట్ర మంత్రులారా, సీతారామ ప్రాజెక్టు మీద మనసు మంచిగానే పెట్టిర్రు, మంచిగానే తిప్పలు పడుతుండ్రు. మీ కష్టానికి తగ్గట్టు వానదేవుడు కూడా సహకరిస్తుండు కాబట్టి ఈ ప్రాజెక్టు మీద పెట్టినట్టే మీ మనసులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద కూడా పెడితే తెలంగాణ పచ్చగయ్యి గురు పెడుతుంది. మీ షై సర్కారు పతార ఇంకా గురు పెడుతుంది. యాసంగిల రైతులకు నీళ్లు ఇచ్చినోళ్ళు అవుతారు. అట్లనే మొన్న సుంకిశాల ప్రాజెక్టు కాడ గోడ ఊలిపోయింది కదా, ఆడ పనులు కూడా ఇంత బీరాన్నే పూర్తి చేసి పువ్వులు చల్లుండ్రి. గత ప్రభుత్వంలో కట్టిన గోడకు మాకు సంబంధం ఏంది అనుకుంటే మట్టుకు ఓటర్లు కూడా మార్పు తెస్తామన్నోళ్ళు మార్పు ఏం తీసుకొస్తలేరు. పాత ప్రభుత్వం తీరే వీళ్ళ పనితనం కూడా ఉన్నది అని కొత్త పార్టీని ప్రజలే స్థాపించిర్రు అనుకో, అటు బీఆర్ఎస్ దుగుణం బంద్ అవుతుంది, ఇటు కాంగ్రెస్ పార్టీని గానకుంటా అవుతారు. గాదిక్కు కూడా ఆలోచన చేయండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.